శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల. అసలు ఈ మధ్య పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గజకర్ణ గోకర్ణ నాటకాలు, వీళ్ళకి ఆస్కార్ అవార్డులు ఏ విధంగా ఇవ్వచ్చు అంటే సినీ యాక్టర్లకు కాకుండా ఇప్పుడున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆస్కార్ అవార్డులు, నంది అవార్డులు, ఇంకా ఏ అవార్డులు ఉంటే ఆ అవార్డులు వీళ్ళకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకో తెలుసా, కొన్ని వీడియోలు మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అసలు వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళు చేసే ప్రవర్తనలకు కానీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ పంతులు గారు చెప్పింది కరెక్ట్ గానే, వీళ్ళకి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు, నంది అవార్డులు ఇవ్వచ్చు, ఏ అవార్డులైనా ఇవ్వచ్చు, వాళ్ళకి సినీ యాక్టర్లు కూడా పనికిరారు వీళ్ళ యాక్టింగ్ ముందు అని చెప్పని యావత్తు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. Yes. With a location what has at least 30,000 acres of land, then it would make some sense. This is what we're asking. We're saying that please ensure that it is right in the middle of the state. Please ensure that it is at least 30,000 acres. Please ensure that the water is sufficiently available. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో, ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. మీ జగన్ లో ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కుప్పంలో గేట్ ఎక్కడ పోయినాయి సార్? కుప్పం కొట్టుకుపోయింది. ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి పోలవరానికి సంబంధించాడు. ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి పోలవరానికి సంబంధించాడు. మీరు ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి మమ్మల్ని పొగబెట్టినట్టుగా అన్నట్టుగా మమ్మల్ని పంపించే స్థితికి తీసుకొచ్చారు. మీ బిడ్డల భవిష్యత్తును జగన్ బాబు చేతిలో పెట్టండి. ఉజ్వలంగా మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు మాట ఇస్తున్నానని కూడా చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడున్న పాలన చూసిన దాన్ని ఈ రోజున్న పాలన చూసినప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇది రియలైజేషన్. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం మంచి బీదలకు, పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. చూశారు కదండి ఆ వీడియోలు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక పబ్లిక్ సమావేశంలో ఎవరు నా వెంట్రుక పీకలేరు అని అన్నారు అనంటే భారత రాజ్యాంగానికి, ఆయన ఉన్న ముఖ్యమంత్రి పదవికి ఏమన్నా విలువను సమకూర్చాడా? ప్రధాన పాయింట్ నేను అడిగింది అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్నారు కదా, నా వెంట్రుకు కూడా పీకలేరు అని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఇంత అసభ్యకరంగా మాట్లాడిన దాఖలాలు ఎక్కడైతే ఏమీ లేవు. తర్వాత ఈ మంత్రులు ఉన్నారు. ఎవరెవరు ప్రధానంగా తీసుకుంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు. పాప ఆయన అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట ఒక విలేకరు అడిగాడు. పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే మీరు నన్ను అడుగుతారా, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు ఆ మంత్రి. మన కొడాలి నాని మీకు తెలిసిన విషయం, బూతుల మంత్రి. రోజా ఉంది, ఆ రోజా కనకూడదు కానీ నోటికి ఏం వస్తుందో ఏం రాదో కూడా తెలియదు. వీళ్ళందరూ ఎట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇవాళ ప్రజల మీద ఏదో కళ్ళబొల్లి మాటలుగా ప్రేమ ఆప్యాయతలు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, తదిమా పార్టీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లుగా, వాళ్ళని అనేక ఇబ్బందులు పెడుతున్నట్టుగా, మేమంతా మంచి చేస్తుంటే వీళ్ళందరూ అడ్డుపడుతున్నట్టుగా శ్రీరంగ నీతులు చెప్తారు చూసారా.
ఆ విధంగా చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి రాష్ట్ర ప్రజలారా. మీరు అసలు చూడండి, అసలు ఆ వీడియోలు చూస్తే మీరే అంటారు దీనికి ఇది కవునా కాదా అని. ఇలాంటి వ్యక్తులకి ప్రధానంగా చెప్పాలి అంటే 2019 ఎలక్షన్లకు ముందు కోడికత్తి డ్రామా ఆడాడు, మొన్న రీసెంట్గా మళ్ళా గులకరాయి డ్రామా ఆడాడు. అది అందరికీ మనకి తెలిసిన విషయమే. ఇక ఏ డ్రామాలు దొరక్క ఇవాళ దీనంగా ఆ వీడియో కూడా మీకు పెడతా చూడండి. ఆ దీనంగా మాట్లాడిన మాటలు కూడా మీరు వింటే చాలా అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. ఇది విన్న తర్వాత దీని పక్కనే పెడతాం. ఆ దీనమైన మాటలు విని మీ అభిప్రాయం తెలియజేయండి, కామెంట్స్ ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయండి.